మా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రభుత్వ పాలన అందిస్తే మరి 40 years ఇండస్ట్రీ ఇప్పుడు 3 టర్మ్లు ఇది 4వ టర్ము నిజంగా చరిత్రహీనతగా పనిచేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనడానికి మరి ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారో అదే నిదర్శనం. సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతుకగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే ఈ రోజున సూపర్ 6లో మొదటిది అని చెప్పుకుంటూ మరి అమ్మఒడిని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అమ్మఒడి అని ఎందుకన్నానంటే వాళ్ళు తల్లికి వందనం అని చెప్పినప్పటికీ కూడా ఈ సృష్టికర్త పేరే చూస్తున్నారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఏమంటూ నామకరణం చేశారో అది మాత్రమే ఈ రోజుకి టీడీపీ వాళ్ళు కూడా అమ్మఒడే అంటున్నారు, తల్లికి వందనం అనే పేరు మర్చిపోయారు. అది ఈ రోజు పరిస్థితి. మరి రెండవది అన్నదాత సుఖీ, మరి స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్తున్నారు, అది ఎప్పటికో తెలీదు. ఆడపిల్ల రాష్ట్రంలో ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళ నాలుకలు మందం అంటున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈయన ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే లోకేష్ గారు మెయింటెనెన్స్ కోసం రిలీజ్ అయినటువంటి అమ్మఒడి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం 2 ఈనో ప్యాకెట్లు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారట. అంటే సెల్ఫ్ గా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే ఎదుటి వాళ్ళకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయేమోనన్న ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో చాలా బాధపడుతున్నట్టున్నాడు లోకేష్ గారు. వాడవలసింది ముందు ఈనో ప్యాకెట్లు ఆయనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రభుత్వ పాలన అందించటం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అయితే మాత్రం కాదు. ఒక్కటి చెప్తా ఉన్నాను, చరిత్రకారులుగా నిలబడగలిగేది అది కొంతమందికి మాత్రమే. అందులో నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మా జననేత, ఇక ముందు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చరిత్రలో హీనంగా నిలబడిపోయేది మాత్రం ఒక్క ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయనకి భజన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు. ఈ సమయంలో ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. నిజంగా రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలాలు, అత్యాచారాలు, ఆడపిల్లల మీద ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని మీడియా ముందుకొచ్చి కర్టసీతో ఒక్క మాట మాట్లాడకపోగా, వాళ్ళని వెళ్ళి పరామర్శించకపోగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మీడియాని